ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, అంటే షార్ట్స్లో చెప్పాను కదా, నేను మా ఫ్రెండ్స్ కలిసి ఇంటికి వెళ్తున్నాం అనేసి. సో అక్కడ చేసిన హంగమా అంతా ఈ వీడియోలో, అవర్ జర్నీ అండ్ ఫస్ట్ డే ఇన్ ఖమ్మం మీరు ఈ వీడియోలో చూసేయండి. తెలంగాణలో ఫ్రీ బస్ అన్న విషయం అయితే మనకందరికీ తెలిసిందే కదా. హైదరాబాద్లో ఉన్న ఎంజీ బస్ స్టేషన్కి వచ్చి మేమైతే బస్ ఎక్కేసాము. అండ్ నెక్స్ట్ ఇలా తినుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ జర్నీ చేసామన్నమాట. వెదర్ అయితే చాలా బాగుంది. మేము జర్నీ చేసినప్పుడు అరౌండ్ 5 అట్లా అవుతుంది ఈవినింగ్. జర్నీ చేస్తున్న మధ్యలో వర్షం కూడా పడింది. చూడండి వ్యూ ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. మధ్య మధ్యలో ఇలా స్నాక్స్ తినుకుంటూ జర్నీ చేసామన్నమాట. అండ్ మొత్తం జర్నీ అయ్యేసరికి ఫుల్ అలసిపోయాము. మేము ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ 11:30 అలా అయింది. ఫుల్ అలసిపోయి ఇంకా పడుకున్నాము. వీడియో ఏం షూట్ చేయలేదు. సో చాలా చిన్న వీడియో అయింది, జర్నీ వీడియో. అందుకే ఇంకా ఫస్ట్ డే మేము ఏమేమి చేసాము అనేది కూడా ఇదే వీడియోలో నేను యాడ్ చేసేసాను. యాక్చువల్గా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏమేమి చేసామనేది వీడియో చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. నైట్ వచ్చేసరికి మేము అరౌండ్ 11:30 అయింది. సో పడుకుండిపోయాము. మార్నింగ్ మేము లేచేసరికి 11 అలా అయింది. అందుకే ఇంకా టిఫిన్ చేయలేదు, డైరెక్ట్ లంచ్ చేసామన్నమాట. మా మమ్మీ ఒకసారి లంచ్ ప్రిపేర్ చేస్తుంటే మేమైతే మూవీస్ చూసుకుంటూ అలా జోక్స్ వేసుకుంటూ కాసేపు ఎంజాయ్ చేసాము. ఈరోజు ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు, బికాజ్ మా తమ్ముడు డాడీ లేరనమాట ఇంట్లో. అందుకే ఇక ఇంట్లోనే అలా అలా ఎంజాయ్ చేసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ కూర్చున్నాం అనమాట. మా మమ్మీ అయితే లంచ్ ప్రిపేర్ చేసేసి మా ముందు పెట్టేసింది. బీరకాయ కర్రీ అండ్ రైస్ అనమాట. అదేంటి ఫ్రెండ్స్ వస్తే నాన్ వెజ్ పెట్టరా మీ ఇంట్లో అని మీకు డౌట్ రావచ్చు. సో వచ్చిన రోజు నైటే ఆల్రెడీ నాన్ వెజ్ ప్రిపేర్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ డే నేను నాన్ వెజ్ ఎందుకనేసి ఈరోజు మా మమ్మీ వెజ్ కర్రీస్ చేసింది అనమాట. ఇంకా లంచ్ చేసేసి మేమైతే కాసేపు రెస్ట్ తీసుకున్నాము అలా పడుకొని. అండ్ అలా టీవీ సిరీస్లు చూసుకుంటూ ఉన్నాము. ఈవినింగ్ అయింది. మా ఫ్రెండ్స్ని ఊరు చూపించడానికి తీసుకెళ్ళాను బయటికి. ఇంకా అలా ఊరు చూస్తూ ఈ వీడియోలో కనిపిస్తున్న బాబుతో అయితే చాలాసేపు ఆడుకున్నాము. వాడు కూడా బాగా నవ్వుతున్నాడు. అండ్ నెక్స్ట్ ఊరు చివరి ఉన్న చెరువుని చూడడానికి మేమైతే చెరువు దగ్గరకు వచ్చేసాము. లోపల వరకు వెళ్ళలేదు, బట్ బయట నుంచే చూపించాను. ఇక్కడ చూసేయండి మా ఊరి చెరువు ఎంత బాగుందో. ఇంకా ఊరు మొత్తం అలా తిరుగుతుంటే కనిపించిన వాళ్ళందరూ అడుగుతున్నారు కొత్త మనుషులు కనిపించేసరికి ఎవరు అనేసి. ఇక్కడ అమ్మమ్మతో అయితే మాట్లాడాము కాసేపు నిల్చొని. అండ్ అక్కడ కాసేపు టైం పాస్ అయింది. ఇది మా ఊర్లో ఉన్న రామాలయం అన్నమాట. లోపలికి అయితే వెళ్ళలేదు, బట్ బయట నుంచి చూపిస్తున్నాను. ఎప్పుడైనా లోపలికి వెళ్తే చూపిస్తాను. అండ్ ఇది గ్రామ పంచాయతీ ఆఫీసు. మీరు కూడా ఎప్పుడు చూడలేదు కదా, అందుకే నేను ఊరు మొత్తం చూపిస్తున్నాను మీకు కూడా. నెక్స్ట్ అలా సరదాగా నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాము తెలియకుండానే. నేను అసలు ఎప్పుడు ఎక్కువ బయటికి వెళ్ళను, బట్ ఇక ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి వాళ్ళతో తిరుగుతున్నాను ఇక్కడ. తిరగడం అయిపోయాక నెక్స్ట్ మేము మా ఇంటి దగ్గరలో ఉన్న టౌన్షిప్ కూడా వచ్చేసాము. ఇక్కడ మాకు దగ్గరలో స్టీల్ ప్లాంట్ ఉందన్నమాట.
అనమాట. సో స్టీల్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళకి క్వార్టర్స్ ఇస్తారు. సో ఆ క్వార్టర్స్లన్నీ టౌన్షిప్లోనే ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ టౌన్షిప్ అయితే మొత్తం గ్రీనరీయే ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. అప్పట్లో చిన్నప్పుడు పిల్లలు ఆడుకునేది ఇక్కడికి వచ్చి, బట్ ఇప్పుడైతే చాలా తక్కువ రావడం. అండ్ ఇక్కడ దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎక్కువ లేరు. సో మొత్తం గడ్డి మొత్తం మొలిసిందనమాట. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.